వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు నేను మీతో 10 మినిట్స్ మేకప్ ఛాలెంజ్ చూపించబోతున్నాను. 10 మినిట్స్లో నేను యాక్చువల్గా సెట్ చేసుకుంటాను టైంని, అలారం సెట్ చేసుకుంటాను ఒక 10 మినిట్స్కి. సో ఆ 10 మినిట్స్ లోపు నేను మేకప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఫుల్ మేకప్ ట్రై చేస్తాను. సో 10 మినిట్స్ లోపు ఎంతవరకు నేను మేకప్ చేసుకోగలుగుతాను, ఎంత కంప్లీట్గా చేసుకోగలుగుతాను అనేది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను బ్లూ హెవెన్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రైమర్ మనం అప్లై చేసుకోవాలి. సో తర్వాత LA గర్ల్స్ ట్రూలీ మ్యాట్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఒక ఫ్లాట్ ఫౌండేషన్ బ్రష్తో నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇంకో బ్రష్తో నేను బ్లెండ్ చేస్తాను. బాగా బ్లెండ్ చేసిన తర్వాత నేను నెల్స్ కాంపాక్ట్ని యూజ్ చేస్తున్నాను. సో సారీ అండి, కొంచెం ఫాస్ట్ అవుతుంది, టైం అయిపోతుంది కదా అందుకు. సో అది అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఐబ్రోస్ని ఫిల్ చేస్తున్నాను. ఓ మై గాడ్, ఐబ్రోస్ వెట్ అండ్ వైల్డ్ ఫిల్లింగ్ని యూజ్ చేసి ఐబ్రోస్ని ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు కాజల్ యూజ్ చేస్తున్నాను. కాజల్ వచ్చేసరికి ప్లమ్ కాజల్ యూజ్ చేస్తున్నాను. సో అయిపోయిన తర్వాత ఐలైనర్ వచ్చేసరికి Maybelline కొలాసల్ ఐలైనర్ని యూజ్ చేస్తాను.
ఐలైనర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మస్కరా వచ్చేసరికి ఏడిఎస్ మస్కరా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఐ షాడో కోసం నేను మైకా ఐ షాడో ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. బ్రష్ బ్లెండింగ్ బ్రష్ కనపడట్లేదు. జస్ట్ ఒక డార్క్ బ్రౌన్ షేడ్ని యూజ్ చేస్తాను. సో అయిపోయింది కదా. ఇది కూడా అయిపోయిన తర్వాత నేను కౌంటర్ కోసం మెబిలిన్ యూజ్ చేస్తున్నాను. మెబిలిన్ వీఫేస్ కౌంటర్ యూజ్ చేస్తున్నాను. డార్క్ బ్రౌన్ తీసుకుని నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా లిప్స్టిక్ వచ్చేసరికి నేను షుగర్ బెటర్ కల్ సాల్మన్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఇంకా బ్లష్ కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా టైం అయిపోతుందండి. హైలైటర్ యూజ్ చేస్తున్నాను. హైలైటర్ వెట్ అండ్ వైల్డ్ హైలైటర్. కొంచెం షైనీ ఐబ్రో ఐస్కి కొంచెం షైనీ ఇవ్వడానికి ఐ షాడో కొంచెం ఈ హైలైటర్ని నేను ఐ షాడోలో కూడా యూజ్ చేస్తున్నాను.
కొంచెం షైనీ లుక్ వస్తుంది అనమాట ఐస్కి. డన్ 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 అయిపోయింది. అలారం మోగేస్తుంది. టైం ఈస్ అప్. సారీ దీంట్లో ఛార్జింగ్ లేదు. టైం ఈజ్ అప్ అని చూపిస్తుంది. నా మేకప్ కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ మై లుక్. యాక్చువల్గా కంప్లీట్గా బ్లెండ్ కూడా చేయలేదు నేను ఫౌండేషన్ని. సరిగ్గా బ్లెండ్ చేయలేదు, ఫాస్ట్గా చేస్తాను కదా. సో లుక్ అయితే టోటల్గా ఇలా వచ్చింది. కొంచెం కాజల్ కూడా అటు ఇటు అయింది, సరిగ్గా పెట్టలేదు కాజల్, బట్ ఓకే బాగానే వచ్చింది. సో ఇది నా 10 minutes మేకప్ ఛాలెంజ్ అండి. లుక్ టోటల్గా ఇలా వచ్చింది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బట్ పర్వాలేదు, బెటర్గానే వచ్చింది. యాక్చువల్లీ కొంచెం నేను కాజల్ సరిగ్గా పెట్టలేదు, అంటే అటు ఇటు అయిపోయింది, కంగారు పడిపోయాను అనమాట ఆ టైంకి. సో కొంచెం లైట్గానే పెట్టాను. దట్టు ఏంటంటే అటు ఇటు కొంచెం ఇటు వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది పెన్సిల్ నా చేతిలో. ఐలైనర్ కూడా లైట్గా పెట్టాను, లైట్గానే పెట్టాను. బట్ కంప్లీట్ మేకప్ అయితే చేశాను నేను. పౌడర్ అన్నీ యూజ్ చేశాను, కంప్లీట్ మేకప్ చేశాను, హైలైటర్ అన్నీ బాగానే పెట్టాను. బట్ 10 minutesలో ఓకే బాగానే చేశానని నేను అనుకుంటున్నాను. బికాజ్ నేను చాలా టైం తీసుకుంటాను మేకప్ చేసుకోవడానికి, బట్ 10 minutesలో ఫాస్ట్గానే చేసుకున్నాను. సో ఇది నాకు ఒక ప్రాక్టీస్ అనమాట. ఏమైనా అర్జెంట్గా వెళ్ళాలి, లేకపోతే మ్యారేజ్ అలాంటి టైంలో కొంచెం ఫాస్ట్గా చేసే ఒక ప్రాక్టీస్ అయినట్టు అనిపించింది నాకు. సో లుక్ అయితే టోటల్గా ఇలా వచ్చింది. సో నాకైతే బాగానే అనిపించింది. మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో నాకు తెలిసి మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేనైతే చాలా టెన్షన్ పడిపోతూ చేశాను, అసలు అవుతుందా లేదా 10 minutesలో అని చెప్పేసి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి వీడియోస్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకెలాంటి వీడియోస్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది నాకు మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? తప్పకుండా అవి నేను ఫాలో అప్ అవుతాను. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నేను ఇది కొంచెం హడావుడిగా చెప్పేసడం వలన మీకు అర్థం కాకపోవచ్చు. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను ఏవైతే యూజ్ చేశానో ప్రొడక్ట్స్ అన్ని మెన్షన్ చేస్తాను. యాక్చువల్గా ఎప్పుడు యూజ్ చేశాను, కొన్ని అటు ఇటు అయినాయి కాబట్టి ప్రతి ప్రోడక్ట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అలానే వాటి లింక్స్ కూడా ఇస్తాను, మీకు అవసరం అనుకుంటే చెక్ చేయండి. ఓకేనా? అయితే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.